డ్రెస్ ఏంటి, ఈ ప్లేస్ ఏంటి, పోలీసులు ఏంటి, ఏంట్రా ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? ఏం లేదురా, చిన్న అడ్వెంచర్ చేద్దామని. అడ్వెంచరా? నాకు చిన్నప్పటి నుంచి సాహసాలు చేయడం అంటే భలే ఇష్టంరా. ఈ సుమ గాలిద్దామా, ఆ బైక్ సీట్ చెప్పేద్దామా, ఏం చేద్దాం చెప్పరా? చెప్పు. అవేం కాదురా, లోపల ఎవిడెన్స్ రూమ్ లో మనకు కావాల్సిన ఫోటోలు నెగిటివ్లు ఉన్నాయి, అవి ఎత్తుకొచ్చేద్దాం అంతే. ఏం కావాలి సార్? డీసీపీ గారిని కలవాలి సార్. ఈ రోజు కలవటం కుదరదు. ఈ రోజు అలాగని కలవాలి సార్. చెప్తుంటే అర్థం కావట్లేదయ్యా. సార్ ఎవరు మీరు? నేను విష్మేకర్ ఫౌండేషన్ వాలంటీర్ నండి. ఇతను క్యాన్సర్ పేషెంట్ సార్, తొందరలోనే పోతాడు. ఇలా సడన్గా పోయేవాళ్ళు ఆఖరి కోరిక తెచ్చడం మా ఫౌండేషన్ లక్ష్యం అండి. ఇతనికి వన్ డే ఏసీపీగా ఉండాలన్నది కోరిక సార్. మేము కమిషనర్ గారి దగ్గర పర్మిషన్ లెటర్ కూడా తెచ్చాం సార్. సార్ వీళ్ళిద్దరు ఈ రోజంతా ఇక్కడే ఉంటారు. ఈ రోజుకి ఇతనే నీ కేసీపీ. ఈ ఒక్కరోజు ఏ పోస్ట్ లో ఉంటే ఆ పోస్ట్ లో ఉండడం మంచి ఉందిరా బాయ్. నాకు ఇంకా ఛాన్స్ వస్తే హోమ్ మినిస్టర్ అయ్యి నాకు నేను ప్రమోషన్ ఇచ్చుకొని ఎస్ఐ అయిపోయాను. వాట్ ఎన్ ఐడియా సార్ జీ. ఏసీపీ గారి ప్లేస్ అంతా చూస్తారని చూపించమ్మా. ఈ స్ట్రాంగ్ రూమ్. ఓహో బాగుంది. ఆగుర్రి, ఇది రికార్డ్ రూము, ఇది ఎవిడెన్స్ రూము, ఇది మా డీసీపీ గారి రూము. సూపర్ గా. ఇలా వెపన్స్ ఉంటాయి. ఆహా, ఏసీపీ గారికి అన్నేరుక మస్తు హుషారున్నాడు. పనంతా నేనే చేయాలా? గంట సేపటి నుంచి కొట్టి కొట్టి చేతులు పడిపోతున్నాయి. మళ్ళీ షురూ చేసిర్రు. అంత ముందు గంట సేపు నేను కొట్టాను కదా, ఎవరు చేసే పని వాడు చేయాలి. నువ్వు కొట్టింది వాడిని ఐస్ మీద పడుకోబెట్టి, కింద ఉంటాడు కాబట్టి అది చాలా ఈజీ. ఇప్పుడు ఆయన పైన కట్టేసి కొడుతున్నాను. కొట్టి కొట్టి ఒళ్ళు హోనమైంది. అయినా నిన్ను కాదు, సైకిల్ దొంగని ఈ రేంజ్ లో కొట్టమని ఆర్డర్ చేసిన ఏసీపీ అనాలి. అదంతా నాకు తెలీదు. ఊకే ఇట్లా కొట్లాడితే ఎట్లా? అరే మలిగా నువ్వు అర్ధగంట కొట్టుపో. సైకిల్ దొంగతనం చేసినందుకే వాళ్ళు చైన్ తెప్పారు, నువ్వేమో టాస్క్ ఫోర్స్ లో దొంగతనం అంటున్నావు. ఏం కాదు, నీకేం కాదు, నాకే కర్మ కర్మ. గాంతో లొల్లేందుకే నీకు? నువ్వు ఒక బీపీ గోలేసుకో. ఏడివేరు ఇల్లు డబ్బాలు ఉన్నాయంట్రా, వీటిలో ఎక్కడ నెతకాలి? సినిమా స్క్రిప్ట్ రా. ఒరే ఇలా అయితే రోజంతా ఎదిగినా కష్టం రా. 2010 లేదురా, వీటిలో ఉండదు. ఎందుకంటే ఈ బాక్సులన్నీ రెగ్యులర్ గా ఎవిడెన్స్ కోసం కోర్టు తీసుకెళ్తాడు. ఏదైనా పాత దాంట్లో పెట్టుంటాడు. అంటే ఓల్డ్ ఇయర్. కరెక్ట్, ఖచ్చితంగా పాత దాంట్లో. 1998, 97, 86, 78, 77, 77 లాస్ట్ రా. ఏసీపీ గారు ఈ ఏరియాలోకి బీటుకు వచ్చారు. సరే నడవరే, ఇంకో బ్లాక్ చూపిస్తా. అక్కర్లేదు, మా ఏసీపీ గారు టైర్డ్ అయిపోయారు. ఈ రోజుకి ఇంక చాలు. లేడీ కానిస్టేబుల్ పోలీస్ జాబ్ అప్పుడే బోర్ కొట్టిందా? ఇప్పుడు నీ లాయర్ అవుతా.